దుబాయ్ షేక్‌ల దగ్గరికి పోయి వాచెస్ కలెక్ట్ జేయడం విషయంలో తోపెవరు అంటే, వాళ్ళ నోట్ల నుంచి వచ్చే ఏకైక మాట అనంత్ అంబానీ. అనంత్ అంబానీని గాడ్ ఆఫ్ వాచెస్ అని అక్కడ పిలుస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర అంటే పైసలున్నాయి కొంటారు అనొచ్చు. కానీ వాళ్ళకన్నా ఎక్కువ పైసలున్న రిచెస్ట్ మ్యాన్స్ దగ్గర గూడా అనంత్ అంబానీ దగ్గర ఉండే స్పెషల్ వాచెస్ కలెక్షన్స్ ఉండవు. రీసెంట్‌గా అనంత్ అంబానీ పెళ్ళికి మార్క్ జుకర్బర్గ్ వచ్చిండు. ఆయన చేతికున్న వాచ్ చూసి ఈ వాచ్ ఖరీదెంత? అసలు ఈ వాచ్ స్పెషాలిటీ ఏందని అడిగినప్పుడు అనంత్ అంబానీ చెప్పిన విషయాలు విన్న తర్వాత ఎప్పుడు వాచ్ పెట్టని మార్క్ జుకర్బర్గ్ కూడా ఈ మధ్య ఇలాంటి కాస్ట్లీ వాచెస్ కొంటూ ఉన్నాడు. కొన్ని స్పెషల్ కంపెనీస్ ఉంటాయి. లైక్ రోలెక్స్ లాంటి కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు కొంతమంది బిలియనీర్స్ వచ్చి రిక్వెస్ట్ చేసినప్పటికీ కొన్ని స్పెషల్ వాచెస్ తయారు చేయడు. కానీ ఒక్క అనంత్ అంబానీకి మాత్రం అది ఎక్సెప్షనల్. ఆయన వచ్చి చెప్తే అలాంటి వాచెస్ని కూడా తయారు చేస్తారని చెప్పేసి ఇన్సైడర్ న్యూస్ నడుస్తుంది. మనం కొనే వాచెస్ అనేవి టైం టు టైం డెప్రిషియేట్ అవుతూ ఉంటాయి. అంటే వాటి రేట్, వాటి వాల్యూ తగ్గిపోతూ ఉంటాయి. కానీ వీళ్ళు కొనేవి కొన్ని వందల కోట్ల విలువ చేస్తాయి కాబట్టి కొంతమంది 125 కోట్లు, కొంతమంది 200 కోట్లు పెట్టి కొనడానికి కూడా సిద్ధంగా ఉంటారు.